సార్ మా లాస్ట్ క్వెషన్ ఏంటంటే, ఇది తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే గ్రామ సభలనేది పెట్టారు. అక్కడ వ్యతిరేకత అనేది వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్‌కి. వ్యతిరేకత వచ్చిన తర్వాత అప్పుడు కేటీఆర్ గారు దాన్ని ఇనిషియేట్ తీసుకొని దాన్నేదో సమ్మె లాంటిది ఐ మీన్ ద ధర్నాలంటే అలాంటివి చేస్తున్నారు ఒక ఎల్ఓపిగా. అండ్ నెక్స్ట్ మన ఆంధ్రాలో చూసినట్లయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 6 మంత్స్‌లోనే వ్యతిరేకత వచ్చింది. ఈవెన్ ప్రజల్లో గూడా అలాంటి తిరుగుబాటు రాలా. ఏదైతే ఇక్కడ గ్రామ సభలో ఎలాంటి తిరుగుబాటు వచ్చిందో, అలాంటి తిరుగుబాటు అనేది అక్కడ రాలా. వైఎస్ఆర్‌సీపీ పిలుపునిస్తే కానీ అక్కడ వాళ్ళు వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు పోలరైజ్ అయ్యి అలా చేస్తే తప్ప అక్కడ ఏం లేదు. సో, అక్కడ ఇక్కడ డిఫరెన్సియేషన్ మీరు చూసిన తర్వాత మీకేమనిపించింది సార్ అపోజిషన్ డిఫరెన్స్ చూసిన తర్వాత? అంటే తెలంగాణకి, ఆంధ్రాకి పక్కపక్కనే ఉన్నా గానీ ఆలోచనా విధానంలో ప్రజల్లో చాలా తేడా ఉంటుంది. హ్మ్. మీరు చూడండి, తెలంగాణలో మొన్న ఇచ్చినటువంటి తీర్పు ఎవ్వరికీ పూర్తిగా అధికారం ఇచ్చి వాళ్ళు పట్టం కట్టల. అవును. కాంగ్రెస్కి బొటాబొటీ మెజారిటీ ఇచ్చారు. అలాగే టీఆర్ఎస్కి ఇవ్వాల్సినటువంటి సీట్లు ఇచ్చారు వాడికి 39 దాకా. బీజేపీకి కూడా ఇతోతకంగా ఇచ్చారు సీట్లు. పార్లమెంట్ సీట్లు అలాగే పంచారు. పంచినప్పుడు ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేటువంటిది పెట్టారు వాళ్ళకి. వాళ్ళ మీద మిమ్మల్ని కొంచెం మంచి అని భావిస్తున్నాం కాబట్టి ఇదిగో మీకు అధికారం ఇచ్చాం. అధికారం మీకు ఇచ్చాం కదా అని మీ ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. వీళ్ళకి కూడా బలం ఇచ్చి 2 ఫోర్సులు మీ పక్కన పెట్టాం జాగ్రత్త అని ఒక అద్భుతమైనటువంటి తీర్పు తెలంగాణలో ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే గత 2 సార్లు జరిగినటువంటిది వన్ సైడెడ్గా ఇచ్చారు. 2019లో జరిగింది, బ్రహ్మాండమైనటువంటి సీట్లు వాళ్ళకి ఇచ్చారు. 23 సీట్లకే వీళ్ళని పరిమితం చేశారు. కానీ ఈసారి 164 సీట్లు వాళ్ళకి ఇచ్చారు, 11కి వీళ్ళని పరిమితం చేశారు. ఈ 2 ప్రమాదం అంటున్నాను నేను. ఓకే. అలా చేశారు కాబట్టి మాకు ఇంత మందబలం ఉందన్న ఉద్దేశంతో వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కాబట్టి ఎంత విధ్వంసం చేశారో మనం చూసాం. అడిగేవాళ్ళు లేడు. అడిగితే వాళ్ళని ఎత్తి లోపలేయటం, దాంట్లో ఉన్నటువంటి చాలామందిని ఇండైరెక్ట్గా లాక్కోవటం. సో దీని మూలాన ఏంటంటే అక్కడ బలహీనమైనటువంటి ప్రతిపక్షం మిగిలింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవం ఉన్నాడు కాబట్టి తట్టుకొని నిలబడినటువంటి వాడు కాబట్టి మళ్ళీ పార్టీ బతికి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. లేకపోతే ఇంకో పార్టీ అయితే మనుగడ లేకుండా పోయాయి. అలాగే ఈసారి నామమాత్రంగా ఉన్నప్పుడు మీరు సరైనటువంటి పోటీ ఇచ్చి ప్రతిదానికి అసెంబ్లీకి వెళ్ళి నిలదీస్తే అంతో ఇంతో ప్రజలు మిమ్మల్ని పర్వాలేదు వీళ్ళు పోరాడుతున్నారు కాబట్టి నెక్స్ట్ టైం ఏదైనా చూద్దాం అనుకుంటారు. అవును. అసలు అది లేకుండా కాడి బారేసి నేను అసెంబ్లీకే రాను, అసెంబ్లీ జరిగేటప్పుడు నేను ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడతానంటే ఏంటంటే పూర్తిగా చేతులు ఎత్తేయటం, హ్యాండ్సప్. దానివల్ల నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటే ఏముంది, రోజు పెట్టే ప్రెస్ కాన్ఫరెన్సే కదా. అవును. రోజు పెట్టడం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని తిట్టడం, ఇంతే కదా. ప్రజలు కూడా లైట్ తీసుకుంటారు. స్పెసిఫిక్గా పలానా ఊళ్ళో పలానా సమస్య ఉందని చెప్పేసి నువ్వు వెళ్ళి అసెంబ్లీలో నిలదీస్తే కదా. అలా కాకుండా ఓవరాల్గా పెట్టి ఓకదంపుడు ఉపన్యాసం ప్రెస్ ముందు ఇది చేసేస్తే దానివల్ల ఉపయోగం ఏముంది. కాబట్టి బలహీనమైనటువంటి ప్రతిపక్షం అనేటువంటిది అక్కడ ఉంది కాబట్టి బాధ్యతాయుతంగా మెలగాల్సినటువంటి బాధ్యత కూటమి మీద ఉంది. లేకపోతే ఏమవుతుందంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వీళ్ళు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మనకు కూడా మందబలం ఉంది కదా, మన ఇష్టం వచ్చినట్టు చేద్దాం, వైఎస్ఆర్సీపీ చచ్చిపోయింది కదా అనుకుంటే కూడా ప్రమాదమే. ఓకే. కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి అంటే నంబర్ బాగున్నటువంటి ప్రతిపక్షం ఉంటే కొంచెం మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు చేసే తప్పులు ఎప్పటికప్పుడు వాళ్ళు ఎత్తి చూపిస్తుంటారు, మీరు కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు ప్రతిపక్షమే లేకుండా పోతే మీరు ఏం చేసినా కరెక్ట్ అనే భ్రమలోకి వెళ్ళిపోతారు వీళ్ళు. కాబట్టి అది అధికార పక్షానికే ప్రమాదం. కాబట్టి సరైన ప్రతిపక్షం లేనప్పుడు అధికార పక్షం అనేటువంటిది ఇంకా బాధ్యతాయుతంగా మెలగాలి. వాళ్ళల్లో వాళ్ళే అధికార పక్షంలోనే విపక్షంలాగా ప్రశ్నించుకుంటూ ఇప్పుడు చూసాం మొన్న అసెంబ్లీలో ఆ ఎమ్మెల్యేలే తోడ్పాటుపడుతున్నారు వాళ్ళు చేసే పనుల్ని. అది చాలా మంచి సైన్. వాళ్ళ నియోజకవర్గం విషయం వచ్చేటప్పటికి మినిస్టర్లు కూడా నిలదీస్తున్నారు, ఎందుకు జరగట్లేదు, ఎందుకు చేయట్లేదు, ఎందుకు ఆలస్యం అవుతుందని. అది ఒక మంచి పరిణామం రాష్ట్రానికి. సో ఆ బాధ్యత ఎవరు పోషించాలి? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. అది ఆంధ్రప్రదేశ్లో కొరవడ్డది. ఆయనకి మెయిన్గా వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే అయ్యన్న పాత్రను అరెస్ట్ చేసి దాన్ని నానా విధాలుగా సాధించాలనుకున్నాడో ఆయన స్పీకర్ పదవిలో కూర్చొని ఉన్నాడు. ఈయన్ని రచ్చబండ పెట్టి రోజు చాకిరేవులో ఉతికినటువంటి రఘురామకృష్ణరాజు గారేమో డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నారు. ఆయన ఉంటాడు, లేకపోతే ఈయన ఉంటాడు అక్కడ సీట్లో. ఈయన వెళ్ళి వాళ్ళని అధ్యక్ష అని మాట్లాడాలి ప్రతి క్షణం. అది దుర్యోధనుడిలాగా అభిమాన ధనుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి అది ఇష్టం ఉండదు.
కాబట్టి ఇప్పుడే కాదు 5 సంవత్సరాలు ఆయన అసెంబ్లీకి వెళ్ళే అవకాశమే లేదు. ప్రతిపక్ష హోదా అనేది ఇది ఒక డైవర్షన్ సార్, అంతేనాది? అంతే, Okay. వంక ఇప్పుడు పిల్లాడు కనుక బడికి వెళ్ళటం ఇష్టం లేకపోతే నాకు కడుపు నొప్పి వచ్చింది అంటారు చూసారా, సేమ్ ఇది కూడా అంతే. ఓకే. సో దీని వలన ఏంటంటే ప్రజలు ఓహో ఇది ఇస్తేనే ఈయన ఏం చేయట్లేదు ఈసారి అసలు అనవసరం అనుకుంటారు. ఓకే. కాబట్టి బలమైన ప్రతిపక్షం ఎంత ముఖ్యమో అంతే దాంట్లో అంతే స్థాయిలో ప్రతిపక్షం కూడా ఉంటేనే అది సమపాళ్లలో ఉంటుంది. ఇప్పుడు మనకి 175 సీట్లు ఉన్నాయి. 175 సీట్లలో 2019, 14-19 మధ్యలో వచ్చింది మంచి తీర్పు. అప్పుడు 107, 108 అవును తెలుగుదేశానికి ఉండేవి, ఒక 60 దగ్గర వీళ్ళకు ఉండేవి. 68. సో అది కరెక్ట్గా బ్యాలెన్స్ అనమాట. అలా కాకుండా తర్వాత వచ్చిన 2 ఎలక్షన్స్లో పూర్తిగా ఏకపక్షం అవటంతో ఏంటంటే 19-24 మధ్యలో చాలా వికృతమైనటువంటి పాలన చూసాం. ఇప్పుడు కూడా మరి కొంచెం చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ప్రతిదీ ఆచితూచి మాట్లాడే వ్యక్తి, పైగా వీళ్ళు అలయన్స్లో ఉండటం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి ఒక రకంగా అదృష్టం. ఓకే. ఒకే పార్టీ ఉంటే మళ్ళీ ఇంకో రకంగా ఉండేది. ఇప్పుడు 3 పార్టీలు కలయిక కాబట్టి ఏంటంటే ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ సమిష్టిగా ఇదైతే బాగుంటుంది, ఏదన్నా లోపం ఉంటే రెండో వాళ్ళు ఎత్తి చూపించి వాళ్ళే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు కాబట్టి కొంతవరకు నయం. వీళ్ళు కనుక సరి చేసుకోకపోతే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు రియలైజ్ అయ్యి అసెంబ్లీకి వచ్చి మాట్లాడకపోతే భవిష్యత్తు ఉందని నేనైతే భావించట్లేదు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా హిట్ టీవీకి వచ్చినందుకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.